హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఆడపిల్లలు ఉన్న మనమైనా సరే కామన్గా ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే వాడుతూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత అవి కలర్ అంతా షేడ్ అయిపోయి మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా. ఆ పక్కన పడేయకుండా ఇలా మంచిగానైతే రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఎప్పుడైనా ఇలా గ్రాసరీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. సగం బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ గ్రాసరీ ఉంది అనుకోండి, రబ్బర్ వేసి పెట్టడం కానీ ఫోల్డ్ చేసి కానీ పెడుతూ ఉంటాము. దానివల్ల అందులోకి గాలి తగిలి మొత్తం కూడా పురుగు అనేది వచ్చేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఇలా క్లిప్స్తో కనుక కవర్ చేసాము అనుకోండి, గాలి తగలకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం కానీ పిల్లలు కానీ చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు పేపర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా ఎడ్జెస్కి పిన్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఈజీగా రాసుకోవచ్చు. ఇలా రెండు విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చిన్నపిల్లలకి కంపల్సరీ స్కూల్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ క్యారీ ఇలా కర్చీఫ్ అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటాం కదా. వాళ్ళు ప్రతిరోజు ఎక్కడో దగ్గర కర్చీఫ్ని అయితే మిస్ చేసుకొని వస్తూ ఉంటారు. మెయిన్గా చిన్నపిల్లలకి కోల్డ్ కాఫ్ అయినప్పుడు మాత్రం తప్పకుండా డ్రెస్కి పెట్టి పంపిస్తూ ఉంటాం కదా. డ్రెస్తో పాటు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా వాళ్ళు బ్యాంగిల్స్ అనేది వేసుకుంటారు కదా, బ్యాంగిల్కి కనుక ఇలా పెట్టి పంపించాము అనుకోండి, ఎక్కడ పడిపోతుంది అనే టెన్షన్ ఉండదు. వాళ్ళు ఈజీగా తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి నాప్కిన్ కూడా మనం ప్రతిసారి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా వాళ్ళు తుడుచుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు. పిల్లలకి కూడా ఈజీగా తుడుచుకునే వీలుగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కంపల్సరీ బ్రషెస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము. ఎవరి బ్రషెస్ వాళ్ళైతే క్యారీ చేస్తూ ఉంటాం కదా. ఇలా మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ బ్రషెస్ వేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా బ్రషెస్కి పట్టేసి బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అయిపోతుంది. ఆన్లైన్లో మనకి వీటిని క్యారీ చేయడానికి సపరేట్ హోల్డర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. మనం ఇంట్లో కాటన్ కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా బ్రషెస్ని ఇలా ఒకటి పెట్టి ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొకటి పెట్టి ఫోల్డ్ చేసాము అనుకోండి, ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ వేసుకున్నా కూడా చాలా మంచిగానైతే క్యారీ చేసుకోవచ్చు. ఇలా ఎవరి వాళ్ళకి నీట్గా ఉంటాయి, సపరేట్గా ఉంటాయి, మనకి ఎలాంటి డస్ట్ అనేది కూడా అంటకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్లో పెరుగనేది తొందరగా పులుస్తుంది, తొందరగా పుల్లబడుతూ ఉంటుంది కదా. అలా పుల్లబడకుండా ఉండాలి అంటే మిగిలిన పెరుగులో కొంచెం చిన్న కొబ్బరి ముక్కను కనుక పెట్టాము అనుకోండి, 10-15 డేస్ ఉన్నా సరే పెరుగు అయితే పుల్లబడకుండా టేస్ట్ అయితే మారకుండా మంచిగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు మెయిన్గా ఎక్కువగా ఇలా పెన్సిలే వాడుతూ ఉంటారు. పెన్సిల్ని వాడడం వల్ల వాళ్ళు ప్రతిసారి పెన్సిల్ని షార్ప్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా కూడా బ్యాగ్లో వేయడం వల్ల ఇలాంటి వైట్ బ్యాగ్స్ కనుక వాడారు అనుకోండి, అవి వెంటనే నల్లబడిపోతాయి. ఈజీగా బ్యాగ్ నిండా డస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. మనం జ్యువెలరీ కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పర్సులు అయితే వస్తూ ఉంటాయి కదా, దాన్ని ఒకటి తీసుకొని ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా ఆ డస్ట్ అంతా కూడా అందులో వేసాము అనుకోండి, మనము ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. పిల్లలు కానీ మనం కానీ ఎవ్రీడే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇందులో ఉండే డస్ట్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ కనుక పెట్టాము అనుకోండి, నెక్స్ట్ డే స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత రిమైనింగ్ డస్ట్ కూడా అందులోనే వేస్తారు. అప్పుడు బ్యాగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి వాష్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా గుడ్ హ్యాబిట్స్ అనేది అయితే అలవాటు అవుతాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా ఇలాంటి కామన్ సోప్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము. సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్గా సోప్ని కనుక పెట్టాము అనుకోండి, ఆ వాటర్ పడి కొన్నిసార్లు కింద పడిపోకుండా ఉంటాయి. అలాగే సోప్ అంతా కూడా నానిపోతూ ఉంటుంది. ఇలా సోప్ అనేది పెట్టడం వల్ల మనకి 10 డేస్ 15 డేస్ వచ్చే సోప్ కాస్త ఇలా వాటర్లో నానిపోవడం వల్ల వితిన్ 2-3 డేస్లోనే సోప్ అంతా కూడా మెత్తబడిపోతుంది, మొత్తం నురగలాగా అయిపోతుంది. ఇలా మనం ఒక 2 రబ్బర్స్ తీసుకొని వేసి దానిపైన కనుక సోప్ పెట్టాము అనుకోండి, ఏదైనా ఎక్సెస్ వాటర్ పడ్డా సరే కిందికి అనేది వెళ్ళిపోతుంది, సోప్ అనేది కరిగిపోకుండా ఉంటుంది. పెట్టినా కూడా సోప్ అనేది మంచిగా ఆరిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాము. ఇలా పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి నీళ్ళు తడి లేకుండా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో
అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి, మనకి 2-3 మంత్స్ అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. పచ్చి కొబ్బరి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినప్పుడు పూలను అయితే తెచ్చుకుంటూ ఉంటాము. మనం ఒకేసారి మార్కెట్ నుండి ఎక్కువ క్వాంటిటీ పూలను కనుక తెచ్చుకున్నాము అనుకోండి, అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. మినిమం ఒక 1 వీక్ కూడా ఉండవు. పూలు అనేది మనకు ఒక 10-15 డేస్ ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే ఇలా సింపుల్గా స్టోర్ చేసుకోండి. ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. తర్వాత అందులో గులాబీ పూలు మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. రిక్కలు ఊడిపోయినా సరే, కొంచెం కుళ్ళిపోయిన పాడైపోయిన ఫ్లవర్స్ని కనుక వేసాము అనుకోండి, రిమైనింగ్ ఫ్లవర్స్ అనేది కూడా పాడైపోతాయి. ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ని సపరేట్ చేసుకొని ఇలా మధ్యలో కొన్ని బియ్యంని వేసుకోవాలి. బియ్యంని వేసుకోవడం వల్ల అందులో ఉండే తేమ కానీ ఏదైనా వాటర్ ఉన్నా సరే బియ్యం అనేది పీల్చేస్తుంది. దాని ద్వారా మనకి పూలు అనేది పాడవకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా పైనుండి కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 15-20 డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి చెత్త చాటలను అయితే వాడుతూ ఉంటాము. ఇలాంటి చెత్త చాటలు ఏంటి అంటే, మనం ప్రతిరోజు చెత్తను ఎత్తేటప్పుడు తడి చెత్త, పొడి చెత్త అన్ని రకాల చెత్తలు అయితే ఎత్తుతూ ఉంటాము. ఇలా తడి చెత్త ఎత్తాము అనుకోండి, ప్రతిసారి చెత్త చాటను క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా చెత్త చాటకి ఒక క్యారీ బ్యాగ్ వేసి మనం చెత్తని ఎత్తి తర్వాత ఆ క్యారీ బ్యాగ్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసి మనం డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి, మన పని ఈజీ అవుతుంది. ప్రతిరోజు చెత్త చాటను క్లీన్ చేయాల్సిన పని ఉండదు. చెత్త చాట నీట్గా ఉంటుంది. మనకి కూడా ఎక్కువ శ్రమ లేకుండా చెత్తను ఎత్తి వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా కవర్లో ఫోల్డ్ చేసేసి డస్ట్బిన్లోనైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం పట్టు చీరలు కొంచెం హెవీ మంచి శారీస్కి అయితే ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చేయించుకుంటూ ఉంటాం కదా. ఇలా బ్లౌజెస్ అనేది మనం ఎప్పుడూ ఒకసారి మంచి ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి మాత్రమే కడుతూ ఉంటాము. అలా కట్టినప్పుడు మనం బ్లౌజెస్ కనుక ఎక్కువ రోజులు తీయకుండా అలానే కనుక ఉంచాము అనుకోండి, అవి తొందరగా తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుంది. ఆ బ్లౌజ్ కాస్త మొత్తం ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల వేరే వాటికి కూడా అంటే బ్లౌజెస్ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అలా తుప్పు అనేది పట్టకుండా ఉండాలి అంటే ఇలా బటన్స్కి పైన ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ వేసి పెట్టి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే తుప్పు అయితే పట్టకుండా ఉంటాయి. ఎప్పుడైనా మనం బ్లౌజ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ ప్లాస్టర్ని రిమూవ్ చేసేసి మళ్ళీ పెట్టేసి వేసుకున్నాము అనుకోండి, మనకి తుప్పు పడుతుందనే టెన్షన్ ఉండదు, మరకలు అవుతున్నాయనే టెన్షన్ ఉండదు. ఎన్ని రోజులైనా సరే బ్లౌజ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మనకి వేలకు వేలు పెట్టి పట్టు చీర బ్లౌజులు అయితే కుట్టించుకుంటూ ఉంటాం కదా, అలా పాడైపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఇలా మనం ఎప్పుడైనా బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టడానికి ముందు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో చాలామంది ఇళ్ళలో ఎలుకలు అయితే కామన్గా ఉంటున్నాయి. ఎలుకలు పోవడానికి చాలా రకాల హోమ్ రెమెడీస్ ట్రై చేసినా కూడా పోవట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. 1 లేదా 2 పండిన బనానాలు అయితే తీసుకోండి. బనానాని తీసుకొని ఇలా మెత్తగానైతే స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1-2 లేదా నాప్థలిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో ప్రతి షాప్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసేసి కలిపి చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి. ఎక్కడైతే ఎలుకలు తిరుగుతాయి కదా ఆ ప్లేస్లో నైట్ పెట్టి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, ఆ స్మెల్కి ఒకవేళ ఎలుకలకి నాప్థలిన్ స్మెల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆ స్మెల్కి ఎలుకలు అనేది బయటకు వచ్చేసి తిని చనిపోతాయి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెట్స్ కానీ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పడుకున్నప్పుడు పెట్టి వాళ్ళు లేవకముందే వీటిని అయితే రిమూవ్ చేయాలి. నెక్స్ట్ టిప్, మనం కుక్కర్ని అయితే రెగ్యులర్గా వాడతాము. కుక్కర్ని వాడినప్పుడు ఏంటి అంటే కుక్కర్ మూతని కుక్కర్ లోపల వాడిన తర్వాత క్లీన్ చేస్తాము. బట్ ఈ విజిల్ని అయితే క్లీన్ చేయము. ఈ విజిల్ అనేది తప్పకుండా ఎవ్రీ 15 డేస్ ఆర్ 20 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే అందులో డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మనకు పెట్టినప్పుడు విజిల్ అనేది సరిగ్గా రాదు. ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోండి. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులోనే కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. కోల్గేట్ టూత్పేస్ట్ వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నార్మల్గా విజిల్ ఏదైతే ఉంది కదా ఆ విజిల్ని అందులో వేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత యూజ్ అయిన టూత్బ్రష్తో దీన్ని మొత్తం రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఇందులో ఉండే హోల్స్లో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్, డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మనకి పెట్టినప్పుడు విజిల్ అనేది సరిగ్గా రాదు. సో అందుకనేసి ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి విజిల్ని కానీ లోపల మూతని కానీ మంచిగా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి కుక్కర్ పెట్టిన వెంటనే విజిల్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొన్నిసార్లు విజిల్ సరిగ్గా రాకపోయినా సరే కుక్కర్ నుండి వాటర్ అయితే లీక్ అవుతుంది. కొన్నిసార్లు విజిల్ రాకుండా మనం వస్తుంది అని అలానే కనుక ఉంచాము అనుకోండి, పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు అంతా కూడా మాడిపోతుంది. సో అందుకనేసి మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్గా కనుక ఉంచుకున్నాము అనుకోండి, కుక్కర్ పాడవకుండా ఉంటుంది. మనం పెట్టిన వెంటనే విజిల్ అనేది కూడా వస్తుంది.
మనం పెట్టిన వెంటనే వస్తుందో రాదో అన్న టెన్షన్ పడకుండా ఇలా క్లీన్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మంచిగా పప్పు అయితే ఒక 3 విజిల్స్కి, రైస్ అయితే ఒక 2 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుంది. ఇలా టూత్ బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసి కుక్కర్ మూతకి కనుక ఫిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇక్కడ మనం విజిల్ పెట్టడానికి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో కూడా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. లేదు అంటే మనం క్లీన్ చేసేటప్పుడు డస్ట్ అనేది కూడా అందులోకి పోయి విజిల్ అయితే రాదు. దాన్ని డైరెక్ట్గా క్లీన్ చేయకుండా ఒక సూదిని తీసుకొని అందులో కొంచెం దారం అయితే పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా లోపటి నుండి బయటికి, బయట నుండి లోపలికి కనుక తీసాము అనుకోండి, అందులో ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఫామ్ అయినా కూడా ఈజీగా పోతుంది. ఇలా ఒక 2-3 సార్లు కనుక చేసాము అనుకోండి, ఈజీగా డస్ట్ అంతా కూడా పోతుంది. కొంచెం పెద్దగా ఉన్న సూదిని తీసుకున్నారు అనుకోండి, క్లీన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇలానే మనకు ఇక్కడ కుక్కర్ మూతకి ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని హోల్స్లో ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, కుక్కర్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. మనం పెట్టిన వెంటనే విజిల్ అనేది వచ్చేస్తుంది. అలాగే కుక్కర్ పేలిపోతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు. కుక్కర్ వాచర్ కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. కుక్కర్ వాచర్ని ఏంటి అంటే మనం పెట్టడానికి ముందు ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసాము అనుకోండి, మూతకి మంచిగా ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల వాటర్ అనేది కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. మనం ఏదైనా పెట్టినా సరే తొందరగా ఉడుకుతుంది, మంచిగా కూడా కుక్ అయిపోతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.